ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ హై టెన్షన్ గా సాగింది. లో టార్గెట్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఓడిపోయినంత పనిచేసింది. 19వ ఓవర్లో ఫాహీమ్ అష్రఫ్ సిక్సర్ల మోత మోగించడంతో ఎటకేలకు బయటపడింది. ఒక్క ఓవర్లోనే 24 పరుగులు బాదడంతో పాకిస్తాన్ గెలుపొందింది. 11 బంతుల్లో 29 పరుగులు చేసి ఫాహీమ్ అష్రఫ్ ఆ జట్టు పరువు కాపాడాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్ ఎంచుకుని నెదర్లాండ్స్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించారు. ఆరంభంలో అదరగొట్టిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు పవర్ ప్లేలో 50 పరుగులు రాబట్టారు. మిడిల్ ఓవర్లో కూడా రాణించిన నెదర్లాండ్స్ జట్టు డెత్ ఓవర్లో వికెట్లు కోల్పోయింది. దాంతో 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఓపెనర్ సైమ్ అయూబ్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. బౌండరీలతో డీలింగ్ చేసిన అయూబ్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 24 పరుగులు చేశాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా దూకుడుగా ఆడి 8 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. పవర్ ప్లేలోనే ఈ ఇద్దరు అవుట్ అయినప్పటికీ పాక్ 61 పరుగులు చేసింది. షాహిబ్ జాద్ ఫర్హాన్ దూకుడు పెంచి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. బాబర్ ఆజం నిలకడగా ఆడుతున్న ఫర్హాన్ పవర్ హిట్టింగ్ చేశాడు. 31 బంతులు ఆడిన ఫర్హాన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫర్హాన్ అవుట్ అయిన వెంటనే ఉస్మాన్ ఖాన్, బాబర్ ఆజం కూడా వెనుదిరగడంతో పాక్ 100 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఆదుకుంటారని అనుకుంటే చేతులెత్తేశారు. నవాజ్ 13 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి అవుట్ అవ్వగా షాదాబ్ ఖాన్ 12 బంతుల్లో 8 పరుగులు చేశాడు. దాంతో నెదర్లాండ్స్ సంచలనం సృష్టించేలా కనిపించింది. ఈ దశలో ఫాహీమ్ అష్రఫ్ మెరుపులు మెరిపించాడు. అతనిచ్చిన ఈజీ క్యాచ్ ను వదిలేయడం కూడా పాక్కు కలిసొచ్చింది. ఫాహీమ్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. దీంతో పాక్ జట్టు మరో 3 బంతులు మిగిలినగా అతి కష్టం మీద గెలిచింది. ఓడినప్పటికీ ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ పాక్కు వణుకు పుట్టించింది.